నమస్తే, వెల్కమ్ టు జే న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాధ్యమైనంత త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. మోదీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపరని చెబుతారు, కానీ పేపర్ లీకేజీని ఆపలేకపోతున్నారు. సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధానిని కలుస్తాం. విద్యార్థులకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం అవసరం. జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయి. ఇక డీటెయిల్స్ చూస్తే సాధ్యమైనంత త్వరలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు, నిరుద్యోగ యువత గురువారం ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. విద్యార్థుల ధర్నాపై మంత్రి స్పందిస్తూ త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల ఖాళీలను గుర్తించి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము చెప్పిన మాటల్ని తప్పకుండా నెరవేరుస్తామన్నారు. కొందరు విద్యార్థులు, నిరుద్యోగ మిత్రులు ఈరోజు ధర్నా చేస్తున్నట్లుగా తనకు తెలిసిందని శ్రీధర్ బాబు అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో లీగల్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. జీవో 46 బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక డీటెయిల్స్ చూస్తే సాధ్యమైనంత త్వరలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు, నిరుద్యోగ యువత గురువారం ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. విద్యార్థుల ధర్నాపై మంత్రి స్పందిస్తూ త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల ఖాళీలను గుర్తించి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము చెప్పిన మాటల్ని తప్పకుండా నెరవేరుస్తామన్నారు. కొందరు విద్యార్థులు, నిరుద్యోగ మిత్రులు ఈరోజు ధర్నా చేస్తున్నట్లుగా తనకు తెలిసిందని శ్రీధర్ బాబు అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో లీగల్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. జీవో 46 బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపరని చెబుతుంటారని, కానీ పేపర్ లీకేజీని మాత్రం ఆపలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. విద్యా సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ పరీక్షల లీకేజీని కేంద్ర ప్రభుత్వం ఆపలేకపోతుందన్నారు. విద్యా సంస్థల్ని బీజేపీ మాతృ సంస్థ తన గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపించారు. ఇప్పటికే ఒక పరీక్షను క్యాన్సిల్ చేశారని, ఇక నీట్ పరీక్షపై ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదన్నారు. ప్రభుత్వం తీరుతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారైందని మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు కనిపిస్తున్నాయన్నారు. చేయని తప్పులకు విద్యార్థుల్ని శిక్షించినట్లవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థల్ని కబ్జా చేయడం అతి జాతి విద్రోహ చర్య అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో దేశంలో స్వతంత్ర విద్యా వ్యవస్థ అనేదే లేకుండా పోయిందని విమర్శించారు. ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన సరికాదన్నారు. నీటి పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. లీకేజీ వ్యవహారంలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపరని చెబుతుంటారని, కానీ పేపర్ లీకేజీని మాత్రం ఆపలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. విద్యా సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ పరీక్షల లీకేజీని కేంద్ర ప్రభుత్వం ఆపలేకపోతుందన్నారు. విద్యా సంస్థల్ని బీజేపీ మాతృ సంస్థ తన గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపించారు. ఇప్పటికే ఒక పరీక్షను క్యాన్సిల్ చేశారని, ఇక నీట్ పరీక్షపై ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదన్నారు. ప్రభుత్వం తీరుతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారైందని మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు కనిపిస్తున్నాయన్నారు. చేయని తప్పులకు విద్యార్థుల్ని శిక్షించినట్లవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థల్ని కబ్జా చేయడం అతి జాతి విద్రోహ చర్య అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో దేశంలో స్వతంత్ర విద్యా వ్యవస్థ అనేదే లేకుండా పోయిందని విమర్శించారు. ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన సరికాదన్నారు. నీటి పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. లీకేజీ వ్యవహారంలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్.
సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శ్రావణపల్లి బొగ్గు గనుల్ని కేంద్రం వేలం వేస్తోందని, ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలుస్తామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి బొగ్గు గనులపై బీఆర్ఎస్ నేతల తీరు దొంగ అని ఆరిచినట్లుగా ఉందన్నారు. గనుల వేలం సమయంలో బీఆర్ఎస్ బీజేపీ నేతల వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ ఉన్నాయని మండిపడ్డారు. సింగరేణి గని అంటే ఉద్యోగాల గని అని, ఇది తెలంగాణకే తలమానికమన్నారు. సింగరేణిలో 42,000 మంది రెగ్యులర్, 6,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నారని వెల్లడించారు. తెలంగాణలో 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతుందన్నారు. ప్రస్తుతం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందన్నారు. 2033 నాటికి 22 గనులు మూతపడి ఉత్పత్తి 15 మిలియన్ టన్నులకు పడిపోతుందన్నారు. కాబట్టి కొత్త గనులను సింగరేణి దక్కించుకోవాలన్నారు. కేంద్రం బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిందని, కొత్త గనులను దక్కించుకోకుంటే చరిత్రలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు గనుల వేలం సమయంలో బీజేపీ బీఆర్ఎస్ నేతల మాటలు రాష్ట్రానికి మంచివి కాదన్నారు. దేశంలో ఉన్న బొగ్గు గనుల్ని ప్రభుత్వ సంస్థలకు దక్కకుండా చేయాలని బీజేపీ చట్టం తీసుకువచ్చిందని ఆరోపించారు. అందుకే బొగ్గు గనులు పొందాలంటే వేలంలో పాల్గొనాలని షరతు విధించిందన్నారు. దీనికి బీఆర్ఎస్ కూడా మద్దతు పలికిందని వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు గనులు, రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ఉన్నటువంటి బొగ్గు గనులకు సంబంధించి ఆక్షన్ ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం మొదలు పెడతా ఉంది. ఈ మొదలుపెట్టిన ప్రక్రియలో రేపు హైదరాబాద్ నగరంలో అందులో భాగంగా దేశానికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ హైదరాబాద్ నగరంలో జరగబోతుందని చెప్పి ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఇటు గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం, వారు మాట్లాడే మాటలు కానీ లేకపోతే ఇతరత్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానీ ఈ రెండు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేటట్టుగా, నష్టపరిచేటట్టుగా ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం దొంగ అని అరిచినట్టుగా ఉందని చెప్పడానికి అనేక సాక్ష్యాధారాలు ఈరోజు మీ ముందు మాట్లాడదలుచుకున్నాం. మనందరికీ తెలిసిందే, తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి ఏకైక అతి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. సమాజంలో టీవీలు, సోషల్ మీడియా లాంటివి ఎన్ని వచ్చినా కూడా పత్రిక సామ్రాజ్యానికి ఎదురు లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర తృతీయ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. సమాజంలో ఎన్ని ఆటుపోట్లు, నిర్బంధాలు ఎదురైనా ధైర్యం, నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తే తప్ప ఈ సమాజంలో మనుగడ లేదని ఆయన అన్నారు. జర్నలిజం అనే వృత్తి కత్తి మీద సాము లాంటిదని అన్నారు. అన్నింటికీ ఎదుటి పనిచేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. స్వలాభం కోసం, స్వార్థం కోసం ఈ వృత్తిని దుర్వినియోగం చేయొద్దని సూచించారు. గౌరవం పెంచుకునేలా పనిచేయాలని అన్నారు. బాగా ఎదిగిన వాటిని చూసి కురుకులు పరుగులు తీస్తూ కంగారు పడుతూ ఉండవద్దని, వారి పట్ల అసూయపడవద్దని అన్నారు. జర్నలిస్టులు నిర్వహించే పాత్ర బృహత్తరమైందని అన్నారు. ఒక డాక్టర్ తప్పు చేస్తే రోగి మరణిస్తారని, ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ప్రాజెక్టు దెబ్బతింటుందని, జర్నలిస్టులు తప్పు చేస్తే సమాజానికి నష్టం కలుగుతుందని అన్నారు. ప్రజల చైతన్యపరిచే శక్తి జర్నలిస్టులకే ఉందని పేర్కొన్నారు. పత్రికా యాజమాన్యాలు, మీడియా యాజమాన్యాల నుండి తమకు కొంత ఇబ్బంది ఉన్నా కూడా సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వార్తలు రాయాలన్నారు. జర్నలిస్టులకు నైతికత, నిబద్ధత, స్వీయ నియంత్రణ కలిగి ఉండాలన్నారు. నాడు స్వాతంత్ర పోరాటంలో పత్రికలదే కీలక పాత్ర అని, పత్రికల్లో వచ్చే వార్తలు, కథనాలను చూసే ఉద్యమాలు నడిచాయని గుర్తు చేశారు. ఇప్పుడు పత్రికా మీడియా రంగం సాంకేతికతను అందిపుచ్చుకుందన్నారు. ఒకప్పుడు పత్రికలు, ఆ తర్వాత టీవీలు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారం నమ్మదగింది కాదని టీవీలు చూస్తున్నారని, ఆ సమాచారం నిజమా కాదా అని పూర్తిగా నిర్ధారించుకునేందుకు వారి పత్రికలను చదువుతున్నారని అన్నారు. పత్రిక సామ్రాజ్యానికి ఎదురులేదని అన్నారు. ఇక్కడ ఏ సంఘటన జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, కరోనా వచ్చినా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తారని అన్నారు. ఆయా కార్యక్రమాల్ని మొట్టమొదటిసారిగా తామే కవర్ చేయాలని తపనతో పోలీసులు తమను నెట్టివేసినా చొచ్చుకొని వెళ్లేవారన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
బ్యాక్ టు న్యూస్. విద్యార్థులకు చదువుతో పాటుగా మంచి ఆరోగ్యం అవసరమని, ఆరోగ్యంగా ఉన్న విద్యార్థులకే చదువు చక్కగా అర్థమవుతుందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని మోడర్న్ హైస్కూల్లో గురువారం నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు కలెక్టర్ గారు నులిపురుగుల నివారణ మాత్రలు, ఆల్బెండజోల్ మాత్రలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటుగా మంచి ఆరోగ్యం అవసరమని, ఆరోగ్యంగా ఉన్న విద్యార్థులకే చదువు చక్కగా అర్థమవుతుందని తెలియజేశారు. కలెక్టర్ గారు విద్యార్థులతో మాట్లాడుతూ వారి భవిష్యత్తు జీవిత లక్ష్యాలను అడుగుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత మార్గంలో ఉండాలని నెంబర్ 6 ఈరోజు డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2వ బ్యాచ్కు సంబంధించి 40 మంది కస్టమర్లకు ఉచితంగా 25,000 రూపాయల శాంక్షన్ లెటర్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా ఏడీ మేడం కె రాజేశ్వరి గారు మరియు నాగర్ కర్నూలు 13వ వార్డు కౌన్సిలర్ శ్రీను గారు, డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ హెడ్ పిఎన్ శ్రీనివాసరావు గారు మరియు రీజనల్ మేనేజర్ అరుణ్ కుమార్ గారు, క్లస్టర్ కోఆర్డినేటర్ రవీంద్ర నాయక్ గారు, జిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు నారెంద శ్రీశైలం మరియు కార్యదర్శి ముల్గల పరశురాములు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంగా బాబు జగజ్జనరావు భవన్లో జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వందలాదిగా దివ్యాంగులు పాల్గొని ఈ యొక్క ట్రైనింగ్ ని సక్సెస్ చేశారు. మరియు దివ్యాంగులు వారి యొక్క శాంక్షన్ లెటర్ను పొంది వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం గత 2 రోజుల నుండి ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు దివ్యాంగులకి స్వయం ఉపాధిపై శిక్షణ కార్యక్రమానికి మన డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి చేసినటువంటి మన సిబ్బంది అందరికీ కూడా మరియు హాజరైనటువంటి దివ్యాంగులందరికీ కూడా నమస్కారం. మన కౌన్సిలర్ గారు కూడా వచ్చి ఉండే వారికి కూడా నమస్కారం. మరియు వీరందరికీ కూడా దివ్యాంగులందరికీ కూడా ఒక 25,000 ఆర్థిక సహాయాన్ని అందించడంలో డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ వారు ముందంజలో ఉండడం చాలా అభినందనీయం. అందరికీ కూడా ఉపాధి కల్పించి మరియు వారి ఉన్నతికి సహాయ సహకారాలను అందించినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి దివ్యాంగులని ఇంకా మంచి ప్రగతి పదంలోకి నడిపించాలని కోరుకుంటూ అందరికీ కూడా వీలైనంత ఎక్కువ మందికి ఇంకా సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అలాగే మనము మన గవర్నమెంట్ నుంచి కూడా కొంతమందికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నాము.
అలాగే ఇట్లా ఫౌండేషన్ నుంచి కూడా మీకు ఆర్థిక సహాయం అందించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ మీ కుటుంబాలని పోషించుకుంటూ ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమం దివ్యాంగులకి స్వయం ఉపాధి గురించి శిక్షణా కార్యక్రమం అనేది గత 2 రోజులుగా మన నాగర్ కర్నూలులో అది కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రోగ్రాం గురించి ముఖ్యంగా మనం చెప్పాలంటే డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సంస్థ నుంచి దివ్యాంగులకి ఉపాధి కార్యక్రమం మీద పనిచేస్తుంది. దాంతో భాగంగానే వేజ్ ఎంప్లాయ్మెంట్ మీద ఆల్రెడీ వేజ్ ఎంప్లాయ్మెంట్ మీద పనిచేయడం జరుగుతుంది. దాంతోపాటు కూడా మనము స్వయం ఉపాధి గురించి కూడా మనం ఎక్కువ అవసరం అనేది గుర్తించడం జరిగింది. మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, వికారాబాద్ జిల్లా కూడా ఈ ప్రోగ్రాం అనేది గత 2 సంవత్సరాలుగా మనం ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. గత సంవత్సరం మనం 250 మంది అర్హులైన లబ్ధిదారులను మనము గుర్తించి వాళ్ళకి అంటే స్వయం ఉపాధి మీద శిక్షణా కార్యక్రమం అని కంప్లీట్ చేసి దాంతోపాటు మనము సీడ్ గ్రాంట్ 25,000 ప్రతి ఒక్కరికి సీడ్ గ్రాంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బిజినెస్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, సో వాళ్ళకి అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉన్నాయి, ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళకి ఎంత పెట్టుబడి కావాలి, ఆ పెట్టుబడి భాగంగానే కొంత మొత్తాన్ని మనము సీడ్ గ్రాంట్ రూపంలో ఇచ్చి మిగతా కొంత మొత్తం వాళ్ళ సొంత పెట్టుబడి కూడా ఉంటుంది. దానికి అన్నా మించి ఇంకెక్కువ మనకి ఇంకెక్కువ మొత్తంలో మనకి క్యాపిటల్ అవసరం అయితే పెట్టుబడి అవసరం ఉన్నప్పుడు బ్యాంక్ లోన్స్ మనము స్టేట్ బ్యాంక్ నుంచి కూడా బ్యాంక్ లింకేజెస్ ద్వారా బ్యాంక్ నుంచి కూడా లోన్స్ ఇప్పించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఎవరికైతే మనము స్వయం ఉపాధిలో భాగంగా సో బిజినెస్ చిన్న వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళకి ఈ కార్యక్రమానికి సంబంధించి ఆర్థిక వనరులతో పాటుగా వాళ్ళకి బిజినెస్కి సంబంధించిన బిజినెస్ అడ్వైజరీ సపోర్ట్ కూడా ఒక 6 నెలలు అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 నెలల్లో మార్కెట్ లింకేజెస్ అవనివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ లింకేజెస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా రెడ్డీస్ ఫౌండేషన్ నుంచి సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన బిజినెస్ ఒక అడ్వైజరీ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో మనకి ఇప్పుడు మనము మన నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఎంతమందికి అయితే ఈ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి రానున్న ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా అందరికీ కూడా గుర్తించి దీని నుంచి సహకారం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి మనకి సహకారం అందించిన గవర్నమెంట్ ముఖ్యంగా సెర్ప్ నుంచి, డిఆర్డిఏ నుంచి, తర్వాత కమ్యూనిటీ లీడర్స్ కూడా దీనికి చాలా వాళ్ళు సపోర్ట్ కూడా ఇచ్చారు. వాళ్ళందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు. సో ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాధ్యమైనంత త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. మోదీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపరని చెబుతారు, కానీ పేపర్ లీకేజీని ఆపలేకపోతున్నారు. సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధానిని కలుస్తాం. విద్యార్థులకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం అవసరం. జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.